ప్రజాగళమే మా బలమంటూ ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న 3T టీవీ మీడియాకు స్వాగతం. ఈరోజు తేదీ 24/2/2026 నాటి సాయంత్రం 4 గంటల ప్రాంతంలో మా ఎస్ఐ శ్రీకాంత్ మరియు తన టీంతో పోలీస్ సిబ్బందితో మహబూబ్నగర్ తెలంగాణ చౌరస్తా వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఇద్దరు అనుమానాస్పదంగా వ్యక్తులు మా పోలీసు వారిని చూసి పారిపోయే ప్రయత్నం చేయగా మన పోలీస్ సిబ్బంది వారిని వెంబడించి పట్టుకోవడం జరిగింది. పట్టుకొని వాళ్ళ చేతుల్లో ఉన్న బ్యాగుల్లో చూడగా అందులో ఈ ప్రభుత్వంచే నిషేధించబడ్డ డ్రై గాంజా ఉన్నది. వెంటనే మా పోలీసు వారు పంచుల సమక్షంలో మరియు ఉన్నతాధికారులకు వెంటనే సమాచారం అందించి పంచుల సమక్షంలో ఇట్టి గాంజాయిని చూడగా ఇది దాదాపు 1 కేజీ వరకు ఉంటుంది. వారిని విచారించగా వీరి పేరు రాజన్ చౌదర్ కుమార్, తండ్రి పేరు అదుల్ చౌదరి, 30 years. వీళ్ళు ఫరూక్ నగర్లో ఉంటారు. వీడిది నేటివ్ ఆఫ్ బీహార్. అండ్ రెండవ అతను శివం యాదవ్, సన్ ఆఫ్ హర్వీర్ సింగ్ యాదవ్, వీడు 24 years, ప్రజెంట్ ఫరూక్ నగర్లో ఉంటారు. వీడిది యూపీ, ఉత్తరప్రదేశ్. వీళ్ళిద్దరూ గత సంవత్సరం కాలం నుంచి మన ఫరూక్ నగర్లో రూమ్ కిరాయి తీసుకొని ఉంటూ లేబర్ పని చేస్తున్నారు. వీరికి ఇంకొక అబ్స్కాండింగ్లో ఉన్న నిందితుడు బీహార్ రాష్ట్రానికి చేసిన ఇంకొక అబ్స్కాండింగ్ అంటే వరాల్లో నిందితుడు సంతు అనే అతను వీళ్ళకు ఈ గాంజాయి యూపీకి తీసుకొని వచ్చి వీళ్ళకు అమ్మగా వీళ్ళు తీసుకొని వీటిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి ఈ కన్స్యూమర్కు ఎక్కువ రేటుకు అమ్ముతున్నది గంజాయి. సో వీళ్ళు ప్రభుత్వంచే నిషేధించబడినటువంటి గంజాయిని ప్రభుత్వ వ్యతిరేకంగా అమ్ముచు ఈ విధంగా సమాజంలో ఈ గంజాయి మత్తును అనేది చేసి యువతను పెడదాం పట్టిస్తున్నారు. సో ఈ విషయమై నాకు పిటిషన్ ఇవ్వగా NDPS కేసు నమోదు చేయనది వీరిద్దరిని కూడా రిమాండ్ పంపించడం జరుగుతుంది. ప్రజలందరికీ మా యొక్క విన్నపం అనగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా 100 డయల్ చేసి చెప్పాలి. అందరం ఈ గాంజా అంటే డ్రగ్ రహిత సమాజాన్ని నిర్మించుకో మీ పాత్ర వహిస్తూ మాకు సపోర్ట్ చేయవలసిందిగా మా యొక్క విన్నపం. ఇట్టి ముద్దాయిల నుండి పంచుల సమక్షంలో 1 కేజీ డ్రై గాంజా మరియు వారి వద్ద 2 మొబైల్ ఫోన్లు మరికొంత నగదు స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది. థ్యాంక్ యూ.